స్వీట్ కార్న్ 2 కప్పులు, ఒక గ్లాస్ వరకు వాటర్ తీసుకున్నాను. చక్కగా ఉడికించేసుకుందాము. 1/2 టీ స్పూన్ ఉప్పు యాడ్ చేశాను. ఇదిగో ఇలా ఉడికిపోవాలండి మెత్తగా. ఇలా ఉడికిపోయాక చల్లారేంత వరకు పక్కన పెట్టేసేయండి. చల్లారాక 3 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్, 3 టేబుల్ స్పూన్ రైస్ ఫ్లవర్, బియ్యం పిండి యాడ్ చేసుకోండి. 1 టీ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్, 1/2 టీ స్పూన్ జీలకర్ర పౌడర్, 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్, మిరియాల పౌడర్ 1/2 టీ స్పూన్. చక్కగా ఇవన్నీ కలిసిపోయేలాగా మొత్తం నీట్గా కలిపేసేసుకోండి. ఇలా కలుపుకున్నాక వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఒక జల్లెల్లో తీసుకొని లేదా స్టెయినర్లో తీసుకొని ఇదిగో ఇలాగా బ్యాచ్లుగా వేసుకోండి. ఇలా వేసుకొని చక్కగా డీప్ ఫ్రై చేసేసుకోండి. మనం పకోడీలు ఎలా అయితే ఫ్రై చేసుకుంటామో అలాగా. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్, హిట్ ద బెల్ ఐకాన్. కొత్త వారైతే మర్చిపోకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ హిట్ చేయండి. నేను వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. నాకు ఎంతో సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఇదిగో ఇలాగా ఫ్రై చేసేసుకోవాలి. పకోడీలాగా ఫ్రై చేసుకున్నాక దీన్ని ఇప్పుడు మనం పోపు వేసుకుందాము. దీనికి పోపు పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, యమ్మీగా, క్రంచీగా. మనకు అక్కడక్కడ పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర, ఎండుమిర్చి పంటి కింద వస్తూ చాలా బాగా టేస్టీగా ఉంటాయి. మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకు మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది చాలా బాగుంటుంది చాట్, స్వీట్ కార్న్ చాట్. ఇదిగో ఇలా ప్రిపేర్ చేసుకున్నాక మనం ఇందాక కలిపి పెట్టుకున్న, ఫ్రై చేసి పెట్టుకున్న ఈ స్వీట్ కార్న్స్లోకి ఇది యాడ్ చేసేసుకోవాలి. మళ్ళీ మీద నుంచి టేస్ట్ చూసుకొని మీరు ఉప్పు యాడ్ చేసుకోండి, మసాలాలు యాడ్ చేసుకోండి. ఇది నేను చాట్ మసాలా వేస్తున్నాను. చాట్ మసాలా మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. లెమన్ జ్యూస్, నిమ్మకాయ జ్యూస్ నేను ఇక్కడ ఒక హాఫ్ కట్ చేసి యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేసుకున్నాక కొత్తిమీర కావాలంటే మీకు ఆనియన్, కొత్తిమీర మీరు ఏది ఇక్కడ కావాలనుకుంటే అది యాడ్ చేసుకోవచ్చు. మంచి టేస్ట్ వస్తుంది, ఫ్లేవర్ వస్తుంది. రెడ్ చిల్లీ పౌడర్, కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ మంచి కలర్ కోసం. ఇవన్నీ ఒకసారి కలిపేసేయండి. సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకోండి. ఎంజాయ్ చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.